ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29 వర్స్ 12, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో సర్వ మానవాళికి ఆధారభూతుడైనటువంటి దేవుడు సెలవిచ్చేటటువంటి సంగతి ఏంటంటే, మనకి ఏ కష్టం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పటికీ మనము దేవునికి మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. నిశ్చయంగా మానవులమైన మనకు ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనుషులతో మన కష్టం చెప్పుకుంటే 1-2 సార్లు వినవచ్చు, ఆ తర్వాత మనలను చులకనగా చూడవచ్చు. కానీ మానవులమైన మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు దివారాత్రము ఆయన గూర్చి మొరపెట్టుకుని చుండగా ఆయన మనకు న్యాయం తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇదను మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి, శ్రమ ఏంటి, శోధన ఏంటి, దానిని ఎవరితో చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచనలో కృంగి ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంటున్నారు కదా, మీరు నాకు మొరపెట్టండి, నేను మీ మనవి ఆలకిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 3 వర్డ్స్ 8 and 9, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలు. నీ దాసునైన నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వర్స్ 10, 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను అతడు రాజుగా పరిపాలించవలసిన కాలమందు తనకు అక్కరగా ఉన్నదేదో తాను గుర్తించి దేవునికి మనవి చేశాడు. అయితే అతడు చేసినటువంటి మనవిని ఆలకించినటువంటి దేవుడు, అది దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది గనుక దేవుడు అతనితో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే, దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణము నేను అడుక్కగా న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు అని చెప్పి ప్రభువారు మాట్లాడారు. నిజమే, భూమి మీద మనుషుడు తాను పడినటువంటి శ్రమ వలన జీతాన్ని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చేమో, కానీ పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతికేటటువంటి జీవితము అది మనకి ఎక్కడా కూడా లభించదు. గనుకనే దేవునికి మనం మనవి చేస్తే మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివైనా వాటిలో మనం ఎలా నడవాలనో దేవుడు తగిన జ్ఞానాన్ని ఆయన మనకిస్తారు. కలిగిన సంపద కంటే జ్ఞానము మన జీవితానికి చాలా శ్రేష్టం. అందుకని యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమని సొలొమోను గారు ఇశ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి ప్రసంగాల్లో ప్రసంగి గ్రంథమందు రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక ఈ దినం మనము భూ సంబంధంగా కలిగి ఉండవలసినటువంటి వాటిని ఒకవేళ మనం కలిగి ఉండని కారణాన్ని బట్టి మీరు ఆధారపడుతున్నారేమో, అవేవి మనకు ముఖ్యం కాదు. కానీ భూమి మీద మనము ఉన్న పరిస్థితుల్లో ఏ విధముగా మనం జీవించాలో తగిన వివేకము గల హృదయాన్ని మనం ప్రభువుని అడిగితే, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వాటన్నిటిలో కూడా మనం ప్రభువుని బట్టి ఆనందిస్తాం. ఆయన ఇచ్చినటువంటి క్షేమస్థితిని పొందుతాం. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీరు చేయు మనవి కూడా ఆలకించే దేవుడు
ఈ దినం మనతో మాట్లాడి ఉన్నారు కనుక విశ్వాసంతో ప్రతి కష్టాన్ని దేవునికి మొరపెట్టండి. నిశ్చయంగా ఆయన మీ మనవి ఆలకించి పూర్ణ మనసుతో మనం ఆయన గూర్చి విచారణ చేస్తే ఆయనను మనం కనుగొంటాం, ఆయన మనకు కనుపరుచుకుంటారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సరం దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులు గడిచిన కాలమందు ఏ శ్రమను, ఏ కష్టాన్ని ఎదుర్కొన్నారో రాబోతున్న కాలాల్లో మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి కలుగు సమాధానం, సంతోషం, మేలులు పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.